హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతా బేబీ తెలుగు స్మార్ట్ జోడీ సీజన్ 3 టుడేస్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాము ఈ రోజు వీడియోలో. సో నిన్నటి ఎపిసోడ్లో, సాటర్డే ఎపిసోడ్లో 2 లెవెల్స్ అయితే జరిగాయి. సో 2 లెవెల్స్ అయితే జరిగాయి కదా. ఈ 2 లెవెల్స్లో ఫస్ట్ లెవెల్లో ఎవరు గెలిచారు? యష్ అండ్ సోనియా వాళ్ళ జోడీ ఫస్ట్ లెవెల్ గెలుస్తారు. సెకండ్ లెవెల్ ఎవరు గెలుస్తారు అంటే సుజాత రాకేష్ వాళ్ళ జోడీ సెకండ్ లెవెల్ అయితే గెలుస్తారు. సో ఇంకా కంప్లీట్గా అంటే ఈ 4 లెవెల్స్ అయితే జరుగుతాయి. ఈ 4 లెవెల్స్ గేమ్స్లో ఎవరైతే గెలుస్తారో వీళ్ళు ఫైనల్కి క్వాలిఫై అవుతారు. సో ఈ ఫైనల్స్లో 4 జోడీస్ ఆడతారు. దీంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు బెస్ట్ జోడీగా అయితే గెలుస్తారనమాట. సో ఇంకా థర్డ్ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు 8 జోడీస్లో నుంచి 2 జోడీస్ గేమ్ ఫస్ట్ సెకండ్ లెవెల్ గెలిచారు కాబట్టి మిగిలిన 6 జోడీస్ 12 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 6 జోడీస్ 12 మెంబర్స్ గేమ్ అయితే ఆడతారు. వీళ్ళకి ఉండే గేమ్ ఎలా ఉంటుంది అంటే ఆరెంజెస్ అయితే ఉంటాయి. మ్యూజికల్ చైర్స్ గురించి తెలుసు మనకి. ఈ గేమ్ నేమ్ ఏంటంటే, ఓంకార్ అనే పెట్టే నేమ్ ఏంటంటే మ్యూజికల్ ఆరెంజెస్ అనమాట. సో ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు 12 మెంబర్స్ ఆడతారు కదా ఈ గేమ్. సో 11 ఆరెంజెస్ మాత్రమే ఉంటాయి. వీళ్ళు 2 టేబుల్స్ ఉంటాయి, దానిపైన ఆరెంజెస్ ఉంటాయి. వీళ్ళు రౌండ్గా వెళ్తూ సాంగ్ ప్లే అవుతుంది, వీళ్ళు మూవ్ అవుతూ ఉండాలి. ఎవరైతే తీసుకోరో ఆరెంజ్ 12 మెంబర్స్లో 11 ఆరెంజెసే పెట్టారు కదా. సో ఎవరైతే తీసుకోరో ఆరెంజ్ అలా అవుట్ అవుతూ ఉంటారు. ఫస్ట్ లాస్య అవుట్ అవుతుంది. అలా లాస్ట్కి ఎవరు మిగులుతారు ఈ గేమ్లో అంటే అమర్ అండ్ కవిత అయితే లాస్ట్కి మిగులుతారు. సో కవిత అండ్ అమర్ ఆడతారు కదా. మరి వీళ్ళలో ఎవరు గెలుస్తారు అంటే అమర్ అయితే గెలుస్తారు. అమర్ గెలిచిన తర్వాత కవిత అయితే చాలా బాగా ఆడుతుంది అనమాట. అంత ఫైనల్ వరకు వెళ్తుంది ఈ థర్డ్ లెవెల్ గేమ్లో. సో తర్వాత లాస్ట్కి అమర్ ఒక మాట అయితే చెప్తారు ఏంటంటే ఈ రింగ్ అన్న మీరు ఒప్పుకుంటే నేను ఈ ఆరెంజ్ కవితకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అనేసి అమర్ చెప్తారు. అప్పుడు ఓంకార్ అన్నయ్య అడుగుతారనమాట, ఆదిరెడ్డి వాళ్ళ చెల్లెల్ని అడుగుతారు. అప్పుడు అంటారు మా అన్నయ్య వాళ్ళు ఫైనల్కి వస్తారన్న నమ్మకం నాకు ఉంది, అది మీరు గెలుచుకుంది, మీ దగ్గరే ఉండనియండి అన్నట్టయితే చెప్తారనమాట. సో అలా చెప్పేసేసరికి అమర్ థర్డ్ లెవెల్ విన్నర్ ఎవరు అంటే అమర్ తేజు వాళ్ళ జోడి థర్డ్ లెవెల్ విన్నర్. సో థర్డ్ లెవెల్ అయిపోయింది. ఫోర్త్ లెవెల్ గేమ్ ఏంటి అంటే కిల్లి తినాలన్నమాట. కిల్లికి ఆ గేమ్ అంటే మిగిలిన ఇప్పుడు 3 లెవెల్స్ అయిపోయాయి. 5 మెంబర్స్ అయితే 5 జోడీస్ ఉన్నారు కదా. ఈ 5 జోడీస్కి కిల్లిస్ గేమ్ అయితే ఫోర్త్ లెవెల్ గేమ్ పెడతారు. ఈ గేమ్ ఎలా ఉండబోతుంది అని అంటే కిల్లి అయితే తినాలి. కిల్లికి థ్రెడ్ ఉంటుంది, చుట్టూ దారం అయితే ఉంటుంది. ఫస్ట్ ఆ దారం కిల్లి పైన ఇంత పెద్ద దారం ఉంటుందన్నమాట. ఆ దారాన్ని లోపలికి మనం అనుకుంటూ ఆ కిల్లి అంతా లోపలికి ఆ కిల్లి తినేసి ఆ దారాన్ని బయటికి పడేసేయాలి. అలా ఫస్ట్ హస్బెండ్స్ ఆడతారు, తర్వాత వైఫ్స్ ఆడాలి. ఇలా ఆడిన తర్వాత థ్రెడ్ పడేసి నోరు అని చూపి రెడ్ ఉంటుంది కదా, అది చూపెట్టేసి అక్కడ ఉన్న బెల్ రింగ్ చేయాలి. ఇలా ఎవరైతే గెలుస్తారో, ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారో టాస్క్, వాళ్ళు 4th లెవెల్కి అయితే గెలుస్తారనమాట. సో ఎవరు గెలిచారు 4th లెవెల్ అంటే అభయ్ భవానీ వాళ్ళ జోడు 4th లెవెల్ అయితే గెలుస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటి 4th లెవెల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో గెలిచిన సోనియా యష్, సెకండ్ లెవెల్లో గెలిచిన సుజాత రాకేష్, థర్డ్ లెవెల్లో గెలిచిన అమర్ తేజు, 4th లెవెల్లో గెలిచిన అభయ్ భవానీ. ఈ 4 జోడీస్కి ఫైనల్ లెవెల్ గేమ్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ లెవెల్ గేమ్ ఎలా ఉండబోతుందంటే మనం పెళ్ళిళ్ళకి హస్బెండ్ అండ్ వైఫ్స్ ఆడుకుంటారు కదా, రింగ్స్ వాటర్లో రింగ్ వేసిన తర్వాత రింగ్ అనేది తొడగాలి అలా ఉంటుంది కదా, అలాంటి గేమ్ అనమాట ఇది. ఇక్కడ ఓంకార్ అనే దగ్గర 4 రింగ్స్ ఉంటాయి. గేమ్ ఎలా ఉండబోతుంది అంటే 4 రింగ్స్ ఉంటాయి, 3 సిల్వర్ రింగ్స్ ఉంటాయి, ఓన్లీ 1 గోల్డ్ రింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ వైఫ్స్ అయితే ఆడతారు. ఫస్ట్ వైఫ్స్ ఆడినప్పుడు ఎవరికో ఒకరికి గోల్డ్ రింగ్ వస్తుంది కదా. సో సేమ్ జోడీకి రావాలన్నమాట. హస్బెండ్స్ ఆడినప్పుడు హస్బెండ్కి కూడా గోల్డ్ రింగ్ కావాలి. అలా మ్యాచ్ అయితే ఎవరికైతే 2 రింగ్స్ గోల్డ్ రింగ్స్ వస్తాయో వాళ్ళు బెస్ట్ జోడీగా గెలుస్తారు. ఈరోజు ఎపిసోడ్లో ప్రీ ఫినాలేలో వాళ్ళు బెస్ట్ జోడీగా అయితే గెలుస్తారనమాట. సో ఫస్ట్ వైఫ్స్ ఆడినప్పుడు వాటర్లో ఓంకార్ అనే రింగ్స్ వేసేస్తారు. వాటర్లో ఫస్ట్ ఎవరికి వస్తుంది రింగ్ అంటే తేజుకి అయితే గోల్డ్ రింగ్ వస్తుంది ఫస్ట్. నెక్స్ట్ హస్బెండ్స్ ఆడినప్పుడు ఎవరికి వస్తుంది, అభయ్కి వస్తుంది సెకండ్. సో మళ్ళీ ఓంకార్ అనే మళ్ళీ వాటర్లో రింగ్ వేస్తారు. అమ్మాయిలు ఆడినప్పుడు సుజాతకు అయితే రింగ్ వస్తుంది. మళ్ళీ ఓంకార్ అనే మళ్ళీ మ్యాచ్ అవ్వట్లేదు కదా, హస్బెండ్ వైఫ్ ఇద్దరికి గోల్డ్ రింగ్ వస్తేనే బెస్ట్ జోడీగా గెలుస్తారు కాబట్టి సుజాతకు వస్తుంది మళ్ళీ. సో మళ్ళీ హస్బెండ్స్ ఆడాలని మళ్ళీ ఓంకార్ అనే రింగ్ ఇస్తారు. అప్పుడు ఎవరికి రింగ్ వస్తుంది అంటే యష్కి రింగ్ వస్తుంది. మళ్ళీ ఓంకార్ అనే రింగ్ ఇస్తారు గోల్డ్ రింగ్ వేసినప్పుడు ఎవరికి వస్తుంది అది అంటే సోనియాకి అయితే గోల్డ్ రింగ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు యష్కి వచ్చింది,
సోనియాకైతే వచ్చింది. సో జోడీ మ్యాచ్ అయిపోయింది కాబట్టి 2 రింగ్స్ వీళ్ళ జోడీకి వచ్చాయి కాబట్టి గోల్డ్ రింగ్స్. బెస్ట్ జోడీగా ఈరోజు ఎవరు గెలిచారంటే ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రీ ఫినాలేలో ప్రీ వెడ్డింగ్ థీమ్లో బెస్ట్ జోడీగా గెలిచిన జోడీ ఎవరంటే సోనియా అండ్ యష్ జోడీ బెస్ట్ జోడీగా అయితే గెలిచారు. సో వీళ్ళు బెస్ట్ జోడీగా గెలిచారు కాబట్టి నామినేషన్స్ నుంచి అయితే సేవ్ అయిపోతారు. సో ఈరోజు నామినేషన్స్ కూడా జరిగాయి. సో ఎవరు నామినేషన్స్లోకి ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. సో నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అంటే స్వీట్స్ అయితే ఉంటాయి, అక్కడ స్వీట్స్ ఉంటాయి. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి స్వీట్ అయితే తినిపించి రావాలి. ఇది నామినేషన్ ప్రాసెస్. సో దీనికంటే ముందు ఓంకార్ అన్నయ్య ఒక మాట అయితే చెప్తారు. అమర్ అండ్ తేజు స్టార్టింగ్లో వీళ్ళకు ఒక గోల్డెన్ రోజ్ అయితే గెలుచుకుంటారు కదా. సో ఆ గోల్డెన్ రోజ్ యూజ్ చేస్తే నామినేషన్ ప్రాసెస్ నుంచి సేవ్ అయితే అయిపోవచ్చు. సో అమర్ అండ్ తేజు ని అడుగుతారనమాట, మీ దగ్గర గోల్డ్ రోజ్ ఉంది కాబట్టి మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయండి, డిసిషన్ అనేది చెప్పండి అనేసి చెప్తారు. సో తర్వాత వీళ్ళు నిర్ణయించుకొని ఏం చెప్తారంటే మేము ఈ గోల్డ్ రింగ్ యూజ్ చేయాలనుకుంటున్నాం అన్నయ్య. తేజు అయితే చెప్తుంది మేము ఈ గోల్డ్ రింగ్ యూజ్ చేయాలనుకుంటున్నాం అన్నయ్య, గోల్డ్ రింగ్ యూజ్ చేసేసి సేవ్ అయితే అయిపోవాలి అని అనుకుంటున్నాము అనేసి తేజు అయితే చెప్తుంది. సో సేవ్ అయితే అయిపోతారనమాట. సో సెకండ్ ఫైనలిస్ట్గా అయితే ఫస్ట్ ఏంటంటే ఇలా బెస్ట్ జోడీగా ఎవరైతే గెలుస్తారో ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ ఫైనలిస్ట్గా గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ అయితే అవుతారు. సో ఫస్ట్ ఫైనలిస్ట్గా ఎవరు ఎంట్రీ ఇచ్చారు అంటే సోనియా అండ్ యష్ ఫస్ట్ ఫైనలిస్ట్గా అయితే వెళ్ళిపోయారనమాట. సో సెకండ్ ఫైనలిస్ట్గా ఎవరు వెళ్ళారు, గోల్డ్ రింగ్ యూజ్ చేశారు కాబట్టి సేవ్ అయిపోతారు కాబట్టి వీళ్ళు కూడా నామినేషన్ నుంచి సేవ్ అయిపోయారు కాబట్టి సెకండ్ ఫైనలిస్ట్గా అమర్ అండ్ తేజు అయితే వెళ్తారు. అమర్ అండ్ తేజు సెకండ్గా వెళ్ళిన తర్వాత మళ్ళీ మిగిలిన 6 జోడీస్ అయితే ఉన్నారు కదా, ఈ 6 జోడీకి నామినేషన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. సో నామినేషన్ ప్రాసెస్ సోనియా అండ్ యష్తో స్టార్ట్ అవుతుంది. సో సోనియా అండ్ యష్ ఎవరిని నామినేట్ చేస్తారు అంటే లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళ జోడీని నామినేట్ చేస్తారు. లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళ జోడీ ఎవరిని నామినేట్ చేస్తారంటే ప్రేరణ శ్రీపాద్ వాళ్ళ జోడీని నామినేట్ చేస్తారు. ప్రేరణ శ్రీపాద్ వాళ్ళ జోడీ మళ్ళీ లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళ జోడీని నామినేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరున్నారు, ఎవరు సో నెక్స్ట్ ఎన్ని వచ్చేసాయి ఇప్పటికీ, ప్రేరణ అండ్ శ్రీపాద్ వాళ్ళ జోడీ లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళని నామినేట్ చేస్తారు. సో ప్రదీప్ అండ్ సరస్వతి వాళ్ళ జోడీ కూడా లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళని నామినేట్ చేస్తారు. సో వీళ్ళకి 3 ఓట్స్ అయితే పడతాయి. సో వీళ్ళ 3 ఓట్స్ పడతాయి కాబట్టి నామినేషన్స్ నాకు ఎక్కువ నామినేషన్స్లోకి రావాలి కాబట్టి 3 వచ్చిన తర్వాత ఎవరికి నామినేట్ చేయకూడదు అనేసి ఓంకార్ అన్నయ్య చెప్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ నామినేట్ చేసే వాళ్ళు లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళని నామినేట్ చేయకూడదు అనేసి ఓంకార్ అన్నయ్య చెప్తారు. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే అభయ్ అండ్ భవానీ వాళ్ళని నామినేట్ చేయమంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళని నామినేట్ చేస్తారు. ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీ అభయ్ అండ్ భవానీ వాళ్ళ జోడీని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ రాకేష్ అండ్ సుజాత వాళ్ళ జోడీ ఎవరిని నామినేట్ చేస్తారు, అభయ్ అండ్ భవానీ వాళ్ళ జోడీని నామినేట్ చేస్తారు. సో లాస్ట్కి అమర్ అండ్ తేజు వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారు అని అంటే ప్రదీప్ గారు అండ్ సరస్వతి వాళ్ళ గారి జోడీని నామినేట్ చేస్తారు, అమర్ అండ్ తేజు వాళ్ళ జోడీ. సో ఇప్పుడు ఈ నామినేషన్ ప్రాసెస్లో హైయెస్ట్ ఓట్స్ పడింది ఎవరికంటే లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళకి 3 ఓట్స్ పడతాయి, అభయ్ భవానీ వాళ్ళకి 2 ఓట్స్ పడతాయి, ఆదిరెడ్డి కవిత వాళ్ళకి 1 ఓట్ పడుతుంది, శ్రీపాద్ ప్రేరణకి 1 ఓట్ పడుతుంది, ఇంకా ప్రదీప్ గారు అండ్ సరస్వతి వాళ్ళ జోడీకి 1 ఓట్ పడుతుంది. సో లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళకి ఆల్రెడీ ఎక్కువ ఓట్స్ పడతాయి. అండ్ మిగిలింది ఏంటంటే ఇంత పెద్ద లెంత్ వీడియో అయిపోతుంది ఇది. సో ఫైనల్గా ఏంటంటే ఎక్కడున్నాం మనం, టింగ్ 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 అయిపోయిందా, ఎండ్ కట్ చేయాల వీడియో. సో కంప్లీట్ ఏంటంటే అమర్ అండ్ తేజు సో నెక్స్ట్ నామినేషన్ ప్రాసెస్ నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి ఓంకార్ అన్నయ్య ఏం చెప్తారు అంటే ఈ కంప్లీట్ ప్రాసెస్ నామినేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే సుజాత అండ్ రాకేష్ ఉన్నారు కదా, వీళ్ళకి ఒక్క ఓటు కూడా పడదు. సో మీకు ఒక్క ఓటు కూడా పడలేదు కాబట్టి థర్డ్ ఫైనలిస్ట్గా మీరు అయితే అయిపోయారు అనేసి చెప్తారనమాట. సో ఫస్ట్ సోనియా అండ్ యష్ వెళ్ళారు, సెకండ్ వచ్చేసి అమర్ తేజు వెళ్ళారు, థర్డ్ వచ్చేసి సుజాత అండ్ రాకేష్ వెళ్ళారు కదా. సో ఫోర్త్ ఫైనలిస్ట్గా ఎవరు వెళ్తారు అంటే మిగిలిన నామినేషన్ ప్రాసెస్లో ఇప్పుడు ప్రేరణ అండ్ శ్రీపాద్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తారు. అండ్ వీళ్ళకి అంటే వీళ్ళు హైయెస్ట్ రింగ్స్ అంటే 5 రింగ్స్ వరకు గెలిచారు కాబట్టి వీళ్ళని ఫోర్త్ ఫైనలిస్ట్గా అయితే సేవ్ చేస్తారనమాట. ఓంకార్ అనే దగ్గర 2 గోల్డ్ రోజెస్ ఉంటాయి. ఆ గోల్డ్ రోజెస్ తీసుకెళ్ళి నేను ఈ గోల్డ్ రోజెస్ ఎవరికైతే ఇస్తానో వాళ్ళు నామినేషన్ నుంచి సేవ్ అయితే అయిపోతారు అనేసి ఓంకార్ అన్నయ్య చెప్తారు. సో వీళ్ళకైతే
నెక్స్ట్ వీళ్ళకి రోజ్ అయితే ఇస్తారనమాట. ప్రేరణ అండ్ శ్రీపాద్కి రింగ్ ఇస్తారు. వీళ్ళు 4th ఫైనలిస్ట్గా వెళ్ళిపోతారు. సో 5th ఫైనలిస్ట్గా ఎవరు వెళ్తారు అని అంటే ప్రదీప్ గారు అండ్ సరస్వతి వాళ్ళ గారికి 5th రోజునైతే ఇస్తారు. సెకండ్ రోజు గోల్డ్ రోజునైతే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి హైయెస్ట్ రోజెస్ వచ్చాయి, హైయెస్ట్ బెస్ట్ జోడీస్గా గెలుచుకున్నారు, బెస్ట్ రింగ్స్ వచ్చాయి. కాబట్టి వీళ్ళని 5th ఫైనలిస్ట్గా అయితే సెలెక్ట్ అయితే 5th ఫైనలిస్ట్గా అయితే పంపించేస్తారనమాట ఫైనల్స్కి. సో 5 జోడీస్ వెళ్ళిపోయారు కదా. సో మిగిలిన 3 జోడీస్ నామినేషన్స్లో ఉన్నారు. లాస్య అండ్ మంజునాథ్ జోడీ, ఆదిరెడ్డి కవిత జోడీ అండ్ అభయ్ భవానీ జోడీ. ఈ 3 జోడీస్ అయితే ఉన్నారు. ఈ 3 జోడీస్కి ఒక గేమ్ అయితే పెట్టాలి కదా. అంటే వీళ్ళలో నుంచి ఒకరు గ్రాండ్ ఫినాలేకి వెళ్తారు, ఇద్దరు ఎలిమినేట్ అయితే అయిపోతారనమాట. సో ఇప్పుడు 3 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 3 మెంబర్స్ నుంచి ఎవరు గెలుస్తారు, ఎవరు ఏంటి వీళ్ళ 3 మెంబర్స్కి పెట్టిన గేమ్ ఏంటంటే సామూహిక పెళ్లి చూపులు జరుగుతాయి కదా. ఈ సామూహిక పెళ్లి చూపుల్లో ఏంటి, భరించేవాడే భర్త అనేసి అలా జరుగుతుంది కదా. సో ఈ గేమ్ ఎలా ఉండబోతుందంటే భార్య ఎవరైనా లిఫ్ట్ చేయొచ్చు, కానీ భార్యలు లిఫ్ట్ చేయలేరు కదా. సో భర్తలు మేము లిఫ్ట్ చేస్తానని అనేసి వాళ్ళు చెప్తారు. సో కంప్లీట్గా భార్య బరువుని భర్తలు అయితే మోయాలి, ఎత్తుకోవాలన్నమాట. ఎత్తుకొని ఎవరైతే ఎక్కువసేపు హోల్డ్ చేస్తారో వాళ్ళైతే గెలుస్తారు, వాళ్ళైతే గ్రాండ్ ఫినాల్లోకి వెళ్తారు. మిగిలిన వాళ్ళు 2 జోడీస్ ఎలిమినేట్ అవుతారు. సో అలా ఎత్తుకొని ఉండాలి కదా. సో అభయ్ అండ్ భవానీ లో ఈ 3 జోడీస్ ఉన్నారు కదా. అభయ్ భవానీ, లాస్య అండ్ మంజునాథ్, ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీ. సో ఈ 3 జోడీస్లో ఫస్ట్ ఎవరు అవుట్ అవుతారు అంటే అభయ్ అండ్ భవానీ వాళ్ళు ఫస్ట్ అవుట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి లాస్య అండ్ మంజునాథ్ వాళ్ళ జోడీ నెక్స్ట్ అవుట్ అవుతారు. సో ఈరోజు గ్రాండ్ ఫినాల్లోకి అడుగుపెట్టిన 6th జోడీ ఎవరు అంటే ఆదిరెడ్డి అండ్ కవిత వాళ్ళ జోడీ 6th జోడీగా గ్రాండ్ ఫినాల్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేస్తారనమాట. చాలా లెంతీ వీడియో అవుతుంది, ప్లీజ్ చూడండి. సో గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ అయితే ఇచ్చేస్తారు. సో తర్వాత కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది కదా. అమర్ ఏమంటారు అంటే ఫస్ట్ వెళ్ళేసి ఎవరు బాగా ఆడారు చెప్పాను కదా నేను, రంజీ ట్రోఫీ సంథింగ్ ఏదో చెప్తారు కదా ప్రదీప్ గారు. సో మనమే కొట్టాము అన్నట్టు. సో గ్రూప్ ఏలో ఉన్న 4 జోడీస్ గ్రాండ్ ఫినాలేలోకి వెళ్ళారు. గ్రూప్ బిలో ఉన్న 2 జోడీస్లో నుంచి లాస్య మంజునాథ్, అభయ్ భవానీ 2 జోడీస్ ఎలిమినేట్ అయితే అయిపోయారు. సో 6 జోడీస్ అయితే గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎవరైనా గెలిచినప్పుడు ఎంత సంతోషిస్తామో, బాధపడిన వాళ్ళకు ఎవరైనా ఓడిపోతే కూడా వాళ్ళని కూడా మనం బాధ అనేది పడాలి అనేసి అమర్ చెప్తారు. అప్పుడు ప్రదీప్ గారు ఏం చెప్తారు అని అంటే ఎవరిని అంటున్నారు మీరు అన్నట్టు సంథింగ్ ఏదో చెప్తారు కదా. అలా ఆర్గ్యుమెంట్ అయితే జరిగిన తర్వాత ఓంకార్ అన్నయ్య చెప్తారు, ఎవరి సెలబ్రేషన్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు, వాళ్ళని ఆపే అధికారం ఎవరికీ ఉండదు, నాకు కూడా అది ఉండదు అనేసి ఓంకార్ అన్నయ్య అయితే చెప్తారు. కంప్లీట్గా ఇలా జరిగిన తర్వాత ఓంకార్ అన్నయ్య నేను అసలు ఎప్పుడు ఇలా కోప్పడను ఎవరిపైన, అలా కోప్పడ్డందుకు సారీ అని ఓంకార్ అన్నయ్య చెప్తారు. ఏంటన్నయ్య మీరు అలా అంటారు, ఇది అసలు ఇక్కడికి తెచ్చి ఇదంతా చేసేదే మీరు అలా అనకూడదు అనేసి అమర్ కూడా వెళ్ళేసి అమర్ కూడా సారీ చెప్తారు. మళ్ళీ ప్రదీప్ గారు అండ్ సరస్వతి గారు వాళ్ళు కూడా వస్తారు, మా పిల్లలు లాంటి వాళ్ళు అనేసి చెప్పేస్తారు. అలా కంప్లీట్గా అయితే ఏదైనా గొడవ జరిగినా కూడా తర్వాత నార్మల్ అయిపోయి ఫ్యామిలీస్తో కలిసి ఉండాలి. ఫ్యామిలీలో సో ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి, కానీ కలిసిపోవడమే ఫైనల్గా అందరూ హ్యాపీగా ఆ ప్రేమ అనేది కంటిన్యూ అవుతుంటుంది అనేసి ఓంకార్ అన్నయ్య అయితే చెప్తారు. అందరితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. మన లెంతీ వీడియో కూడా చాలా పెద్దగా అయిపోయినట్టుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవత బేబీ తెలుగు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.